వంశధార నదికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో గొట్ట బ్యారేజ్ దగ్గర 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ గొట్ట బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దాని ఉధృతి ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న ఉదయం నుంచి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత 11 సమయంలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఒక గంట క్రితమే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనతో ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఏ ఏ మండలాలకి, మన జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాలకి, ఏ ఏ మండలాలకు ఉండే అవకాశం ఉంది? సార్, నిన్నటి నుండి మనకి వంశధార నదీ పరివాహక ప్రాంతం అయినటువంటి ఒరిస్సాలో ఎడతెరిపిన వర్షాలు చాలా ఎక్కువగా పడడం వల్ల ఒక్కసారిగా మన వంశధార ప్రాజెక్టుకి ఫ్లాష్ ఫ్లడ్ చేరుకోవడం జరిగిందండి. అలాగే నిన్న సాయంత్రం 6 గంటలకి 30,000 క్యూసెక్లుగా ఉన్న వరద గంటకు పెరుగుతూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి 104,500 క్యూసెక్లకి చేరుకుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 2 గంటల తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి. పైన పడిన వర్షాలతో పాటు ఒరిస్సాలో ఉన్న 2 రిజర్వాయర్లో నీరు కూడా ఒకేసారి ఖాళీ చేయడం, 90,000 క్యూసెక్లు ఒక్కసారిగా వదిలిపెట్టడం వల్ల మనకి గొట్ట బ్యారేజ్కి 104,500 క్యూసెక్లు వరద చేరుకోవడం జరిగింది. అలాగే మన నదీ పరివాహక ప్రాంతాలైన ఒక 10 మండలాల్లో కూడా ముందుగుండా సహాయక చర్యలు చేపట్టి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ముందే గుర్తించి రెవెన్యూ వారు గౌరవ కలెక్టరేట్ గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం జరిగింది. అలాగే వారికి ఎమ్యూనిటీస్ సదుపాయాలన్నీ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఎటువంటి భయోందనలకు గురి కావాల్సిన పని లేదు. ప్రజలందరూ ఆందోళన గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని మనం చేసుకుంటున్నాం. వరద తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మనకి రేపు సాయంత్రానికి మళ్ళీ సాధారణ స్థితికి, అంటే 20,000 క్యూసెక్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మన వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ గారు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వంశధార ప్రాజెక్టు ఎక్కడైతే మన వల్నరబుల్ రీచెస్ ఉన్నాయో వాటిలన్నింటిని పర్యటిస్తూ గొట్టా బ్యారేజ్ కూడా ఇప్పుడే రావడం జరిగింది. ఆయన కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులతోటి, నీటి సంఘాలతోటి కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సార్, ఒకసారి మీరు చెప్పండి, మొత్తం మన ఈ బ్యారేజ్ పరిధిలో ఉండేటటువంటి ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని వేల ఎకరాలకి దీని ప్రాబ్లం ఉంటుందని మీరు ముందుగా గుర్తించారు? ఆ తర్వాత ఆ ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేశారు? యాక్చువల్గా లెఫ్ట్ మ్యాన్ కెనాల్ ఏమో 1,00,000 పైచీలకు ఎకరాలకి ఇది సాగునీరు అందిస్తుందండి. రైట్ మ్యాన్ కెనాల్కి వచ్చేసరికి 58,000 ఎకరాలకి సాగునీరు అందివ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకైతే ఈ ప్రవాహం నుంచి ఎటువంటి నష్టం వాటిల్లదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కెనాల్స్ కూడా పూడికతీతలు అయితేనేమి, ఈ నెక్స్ట్ స్ట్రక్చర్ సేపని అన్నీ కూడా కొద్దిగా మనం మోడిఫికేషన్ చేశాము. దాన్ని బట్టి వాటర్ కూడా కిందకి ఈజీగా ఫ్లో అయిపోతుంది. ఎప్పుడైతే వాటర్ ఫ్లో అవుతుందో, స్టాగ్నెట్గా ఉండదో, వరద ప్రభావం కూడా కొద్దిగా మనం కట్టడి చేయొచ్చు. అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఎక్కడికక్కడ షెల్టర్స్ ఓపెన్ చేసి ఏవి కావాలంటే అవి తక్షణమే సహాయక చర్యలు చేపట్టమని చెప్పారు. మాకు అధికారులు చెప్పిన ప్రకారంగా అయితే ప్రమాద స్థాయికి మాత్రం వంశధార ప్రాజెక్టు కింద ఏది కూడా చేరుకోలేదు. వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఈ సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఈ ప్రవాహం అనేది కొద్దిగా తగ్గుముఖం పెట్టి యథాస్థితికి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామండి. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పడిన వర్షాల కంటే ఒరిస్సాలో పడినటువంటి వర్షాలు, ఆ వరదల వల్లనే మనకి ఈ ఫ్లో ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అక్కడ అధికారులతో మీరు ఏమైనా సంప్రదింపులు జరిపారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా ఎక్కువ వరద ఏమైనా సరే వచ్చే అవకాశం ఉంది? ఒరిస్సాలో ఉండే అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి అవర్లీ బేసిస్గా రెయిన్ఫాల్ డేటా ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళ రిజర్వాయర్లు ఏ పొజిషన్లో ఉన్నాయని, ఎంత డిశ్చార్జ్ చేస్తున్నామని గంటకు మాతో షేర్ చేయడం జరుగుతుందండి. దానికి తగ్గట్టుగా మేము ఎంత వరద వస్తుందని అంచనా వేసి దానికి తగ్గట్టుగానే మేము సముద్రకు వదలడం కూడా జరుగుతుంది. అలాగే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 30,000 క్యూసెక్లు రావడం జరిగింది. అప్పటి నుంచి గంటకు పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే మేము ఫ్రీ ఫ్లో కండిషన్, గొట్ట బ్యారేజ్ దగ్గర ఫ్రీ ఫ్లో కండిషన్ పెట్టి వచ్చిన వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలివేయడం జరుగుతుందండి. మేడం, చెప్పండి, మీరు కూడా ఇప్పుడు 4వ ప్రమాద హెచ్చరిక ఏమైనా సరే జారీ అయ్యేటటువంటి అవకాశం ఏముందా? ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు, మీరేం చెప్తారు? 4వ ప్రమాద హెచ్చరిక లేదండి, 3rd వరకే తగ్గిపోతుంది. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం లేదు, ఇక్కడితో ఆగిపోతుంది. ఇప్పటికే వరద తగ్గుముఖం పట్టింది అని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రజలందరూ ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మామూలుగా అయితే 4వ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది అని చెప్పి ప్రజలందరూ భయపడ్డారు. కానీ అలాంటి భయం ఏమీ లేదు. ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ఇక్కడ కూడా మొదటికి ఇప్పుడు చూసుకున్నట్టు ఒక గంటన్నర క్రితం అయితే మాత్రం
104,000 క్యూసెక్లు వాటర్ ఫ్లో ఉండేది, ఇప్పుడు ఇంకొంచెం తగ్గింది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి. అటు వంశధార, నాగవల్లితో పాటు ఉపనదులు కూడా, చిన్న చిన్న నదులు కూడా ఉధృతంగా పొంగడంతో చిన్న చిన్న గ్రామాల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది నదిని తలపించేలా ఉంది. కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు నేను నిల్చున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఆ విలేజ్కి సంబంధించినటువంటి సీసీ రోడ్. ఇది ఇక్కడ కరెక్ట్గా అక్కడి నుంచి నేను ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఒక 10 అడుగులు మాత్రమే ముందుకు వచ్చా. ఇక్కడికే ఇంత మోకాల లోతు నీళ్ళు ఉంది అని అంటే ముందుకు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అటువైపు ఏదైతే ఉందో హిరమండలానికి సంబంధించినటువంటి జిల్లేడుపేట అనే గ్రామం ఉందో ఆ గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్డీఆర్ఎఫ్ దళాలు కూడా వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. దీంతో గ్రామస్తులు అయితే ఇప్పుడే కాదు, గత 70 ఏళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి యువత చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలా నిత్యావసర సరుకులు ఎలా అందుతున్నాయి ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ పరిస్థితి మీకు ఈ సంవత్సరమే ఉందా లేకపోతే ఎప్పటి నుంచి ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లాస్ట్ ఒకప్పుడు వచ్చేవి తిత్లీ హుదూద్ అప్పుడు వచ్చాయి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి లేదు, ఇది రావడం ఫస్ట్ టైము. ఇది కూడా ఈ 2 రోజులు కురిసిన వర్షాలతోని అటు నాగవల్లి వంశధారును మహేంద్ర తనయ కళ్ళంతో ఎక్కువ ఇటు కొట్టేస్తుంది. అది బ్యాక్ కింద అయిపోతుంది ఫ్లోటింగ్. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం? ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్లు వచ్చారు మార్నింగ్ నుంచి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. కలెక్టర్ గారు వచ్చారు నిన్న నైట్. వచ్చి వాళ్ళకి మార్నింగ్ వాటర్ అలాగే లంచ్కి ఫుడ్ ప్యాకెట్స్ పంపించారు. కాకపోతే మెయిన్ కమ్యూనికేషన్ లేదు వాళ్ళకి మనకి. వాళ్ళు ఇటు రావడానికి రాదు. ఇప్పుడు మనం ఇక్కడ తేవాలన్నా బోట్లతోనే తేవాలి. కానీ వీళ్ళు కూడా రిస్క్ వీళ్ళకి డేంజర్, అటు వెళ్ళాలని డేంజర్, వెళ్ళారు తీసుకురావడం కానీ. కాకపోతే అటు వెళ్ళడం డేంజర్ అనేసి వీళ్ళు కూడా అయిపోయారు. ఫ్లోటింగ్ ఎక్కువగా వస్తుంది పైనుంచి, ఒడిశా నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. ఇవి సరిపోవు, సీసీ 40 cc అంత అన్నారు. ఇవి సరిపోవని, ఇది పెద్దవి కావాలి. ఇప్పుడు వాళ్ళ మార్నింగ్ వాళ్ళు వచ్చాక ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో వాళ్ళ పడవ కూడా ఒకటి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఈ సహాయంతో మళ్ళీ అటు పంపించారు వాళ్ళని, ఒక 10 మందిని. ఇక్కడ నుంచి విలేజ్ అనేది ఎంత దూరం ఉంటుంది మీరు చెప్పండి? ఇక్కడ నుంచి విలేజ్ అనేది 1 కిలోమీటర్ ఉంటుందండి. మధ్యలో మాకు గడ్డ ఉంటుంది, దాని తర్వాత ఏర్ ఉంటుంది. అది దాటితే విలేజ్కి అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా చాలా ఉగ్రహంగా ప్రవహిస్తుంది. కావున మా వాళ్ళు ఎవరు అటువైపు వెళ్ళలేక వాళ్ళు ఇటు వెళ్ళలేక అలా కమ్యూనికేషన్ అనేది అలాగే అక్కడ అయిపోయిందండి. ఇటు నుంచి అటు కమ్యూనికేషన్ ప్రస్తుతానికి అయితే లేదు. ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇలా లేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ ప్యానిక్లో ఉన్నారు. వాటర్ అనేది చుట్టూ అని స్టోర్ అయిపోయింది. ఇటు అటు వెళ్ళడానికి కమ్యూనికేషన్ లేదు. వాళ్ళకి కూడా ఫుడ్ అది ఇస్తున్నారు కానీ వాళ్ళకి మెడిసిన్ అలాంటిది ఇంకా ఇవ్వాలని. మళ్ళీ అలాగే చూసుకుంటే మా ఇక్కడ క్రాప్ కూడా చాలా ఒక 500 acres వరకు డ్యామేజ్ అయిందండి. ఇప్పుడు ఈనే స్టేజ్లో, పొట్ట స్టేజ్లో ఉంది కాబట్టి అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దానికి కూడా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇస్తారని కోరుకుంటున్నామండి. అలాగే వాళ్ళకి మా కమ్యూనికేషన్ ఏదైనా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు, మార్నింగ్ వెళ్ళారు కానీ ఇంకా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉందో, మెడిసిన్ కావాలి, ఫుడ్ కావాలి, నిత్యావసర సరుకులే కావాలి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళు తెచ్చేటట్టు పెద్దలకి అయితే అలవాటు ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా వాళ్ళు ముందుగానే ఇక్కడికి సేఫ్గా అదే స్టోర్ చేసి ఇక్కడ ఏదైనా షెల్టర్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు అటువైపు ఆ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ చిక్కుకున్న వాళ్ళ కోసం ఈ ఎస్డీఆర్ఎఫ్ దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, పంపిస్తున్నారు అంటున్నారు. అక్కడ గడ్డ ఉంది అని అంటున్నారు. అది ఎలా దాటుకొని ఎలా వెళ్తారు అంటే మా ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు అయితే ఈ బోట్లతో వెళ్ళారండి. కానీ వాళ్ళు నాటుపడవు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది కొంచెం. వాళ్ళేమో యువతల వరకు వచ్చి వీళ్ళు ఇక్కడ నుంచి చేస్తున్నారు. వాళ్ళు కొంత యువత కొంచెం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఇటు సైడ్ వస్తున్నారు. డేంజర్ వాళ్ళు రిస్క్ చేసి వస్తున్నారు. మాకు ఆ రిస్క్ చేసి వచ్చి వీళ్ళ దగ్గర ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో పంచుతున్నారు. వాళ్ళకి కూడా రిస్క్. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళే చాలా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళకే రిస్క్, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు వస్తున్నట్టు వాళ్ళకి ఇంకా రిస్క్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏదైనా మోడ్ ఆఫ్ అంటే హెలికాప్టర్ కానీ డ్రోన్స్ ద్వారా వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తే ఇంకా రిస్క్ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు రిస్క్ చేసి అయితే పడవలో, వాళ్ళు నాటు పడవలో వస్తున్నారు. అది కరెక్ట్ కాదు.
సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు పంటలు మునిగిపోయాయి అని చెప్పేసి అంటున్నారు, లేకపోతే గత 3 సంవత్సరాలకి ఇటువంటి పరిస్థితి లేదు కానీ అంతకు ముందు ఉండేదని చెప్పేసి అన్నారు. అయితే ప్రతి సంవత్సరం ఇలా రావడం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఎస్డీఆర్ఎఫ్ దళాలు రావడం ఇవన్నీ కాదు, శాశ్వత పరిష్కారం కోసం మీరు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది? మాకంటే ప్రస్తుతానికైతే ప్రతిసారి ఎన్డీఎఫ్ రావడం, ఆఫీసులు రావడం, వెళ్ళిపోవడం అవుతుంది. మాకు ప్రస్తుతానికైతే టెంపరీగా సొల్యూషన్ జరుగుతుంది కానీ పర్మనెంట్గా ఇప్పటివరకు ఏం లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే వాళ్ళకి బ్రిడ్జ్ కూడా ఇప్పుడు లేదు. వాళ్ళు నార్మల్ టైంలో వెళ్ళాలన్నా కూడా వాళ్ళు పడవలో నాటు పడవ వేసుకొని రిస్క్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఏమైనా వస్తే ముందుగా అలర్ట్ సిస్టమ్ ఏదైనా పెట్టి, ఆటోమేటిక్ అలర్ట్ సిస్టమ్ పెట్టి, మళ్ళీ వాళ్ళకి లైఫ్ జాకెట్స్ కానీ, వాళ్ళు రావడానికి పడవ అలాంటివి ఒక 2-3 వాళ్ళకి ముందుగా ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళడానికి అవుద్ది. వాళ్ళు అక్కడే చాలా ఏళ్ళుగా అక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు రావడానికి ఇష్టపడరు. వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అక్కడే జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ రావడానికి అనేది అంత మొక్కు చూపించలేదు. కాబట్టి వీళ్ళే ముందుగా కొంచెం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని ముందుగా ఏదైనా వార్నింగ్ సిస్టమ్ ఏదైనా పెట్టి వాళ్ళకి లైఫ్ జాకెట్స్, బోట్స్ అలాంటివన్నీ ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే అందులో రాకపోయినా కొన్ని చిన్నపిల్లలు, వృద్ధులు, వాళ్ళు స్త్రీలు ఉంటారు కాబట్టి వాళ్ళని రావడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రామస్తులను కంప్లీట్గా ఇక్కడ ప్రభుత్వం ఇటువైపు షిఫ్ట్ చేసేటటువంటి పరిస్థితి ప్రయత్నాలు ఏమైనా చేయలేదా? అది జరుగుతున్నాయి కానీ వాళ్ళు రావడానికి అంత మక్కువ చూపించలేదు. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ అనేది చాలా సంవత్సరాలుగా అక్కడే జరుగుతుంది. వాళ్ళ పంట పొలాలు ఇదే అన్నీ అక్కడే అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాగే వాళ్ళకి బ్రిడ్జ్ అనేది అంటే వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఈజీగా ఉంటుంది. అది అండి. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఈ జిల్లేడుపేట గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి మధ్యలో ఇప్పుడైతే మాత్రం వరద కారణంగా, వర్షాల కారణంగా ఈ విలేజ్ ఇది మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ వరద లేకపోయినప్పటికీ కూడా మధ్యలో ఒక గడ్డ అనేది ఉంటుంది. దాన్ని దాటుకుంటూ వెళ్ళాలంటే నాటు పడవల మీద మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తే దీనికి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రెండోది, అక్కడి నుంచి ప్రభుత్వం ఇటువైపు వాళ్ళని కంప్లీట్గా షిఫ్ట్ చేస్తే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది అన్నప్పటికీ కూడా అక్కడ గ్రామస్తులు అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు, ఇటువైపు రావడానికి ఇష్టపడట్లేదని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వరదలు వచ్చే టైంలో ఎలా ఉంటుంది అనడానికి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు దీని ద్వారానే అక్కడ తీసుకెళ్లి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. అయితే ఇటువంటి వాటితో ఖచ్చితంగా అక్కడ వరకు ఆ గడ్డ ముందు వరకు వెళ్ళగలరు కానీ ఆ గడ్డ దాటుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి లేదని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఫ్లోటింగ్ అనేది గట్టిగా వస్తే ఆ ఫ్లోటింగ్ని తట్టుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి హెలికాప్టర్ సాయంతో, అటువంటి వాటి సాయంతోనే ఖచ్చితంగా ఏదైనా ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. కానీ ఇటువంటివి అయితే మాత్రం అటువైపు వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జిల్లేడుపేట గ్రామస్తులు అయితే మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. ఇక్కడ నుంచి కనీసం కనిపించట్లేదు. ఇది మొత్తం మనకి ఒక నదిని తలపించేలాగా ఉంది. మన బ్యాక్ సైడ్ అక్కడ ఒక విలేజ్ ఉందనేది ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ విలేజర్స్ ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పిన తర్వాతే తెలుస్తుంది తప్ప మనకైతే మాత్రం తెలియట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామస్తులకి శాశ్వతమైన పరిష్కారం ఏదైనా సరే చూపించాలని ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.